5000 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతం ఇది కేవలం కల్పితం మాత్రమే అని కొంతమంది నాస్తికుల అభిప్రాయం. అయితే ఇది మహాభారత యుద్ధం కల్పితం కాదు, నిజంగా జరిగింది అని నిరూపించే 6 ఆధారాలేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద బిగిన్. నెంబర్ 1, పురావస్తు ఆధారాలు. ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సలోని అనే ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు పరిశోధన చేశారు. అక్కడ దొరికిన కొన్ని ఆధారాలు భారీ రథం, తుప్పుపట్టిన విల్లు, కొన్ని ఖడ్గాలు, కొన్ని వస్తువులు అక్కడ దొరికాయి. వాటిని పరిశీలించి చూసినప్పుడు ఇది 5000 సంవత్సరాల క్రితం వాడిన ఆయుధాలు అని తేల్చి చెప్పారు. అంటే మన మహాభారతం జరిగిన కాలానివి అన్నమాట. ఇక రెండవది ద్వారక. ఈ ద్వారక సముద్ర గర్భంలో ఉన్న ద్వారక 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు తన మేనమామైన కంసుడిని చంపి మధురా నగరాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే కంసుడి మామ అయిన జరాసంధుడు శ్రీకృష్ణుడి పైన ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని 17 సార్లు మధురపై దాడి చేస్తాడు. అలా దాడి చేసిన ప్రతిసారి అక్కడున్న ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాడని గమనించిన శ్రీకృష్ణుడు సముద్రం దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం స్థలం కావాలి అని ప్రార్థించాడు. అలా సముద్ర గర్భంలో కొంచెం స్థలం శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. అలా ఇచ్చిన దాంట్లో ఒక అందమైన నగరాన్ని నాకు నిర్మించి ఇవ్వు అని విశ్వకర్మకు చెప్పాడు. విశ్వకర్మ ఎంతో కష్టపడి అక్కడ ఒక అందమైన నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. అదే ద్వారక. ఆ ద్వారక కొన్ని శాపాల కారణంగా సముద్ర గర్భంలో కలిసిపోయింది. అయితే ఈ మధ్య జరిగిన పరిశోధనలో ఆ నగరం బయటపడింది. ఆ నగరాన్ని పరిశీలించి చూసినప్పుడు అక్కడ దొరికిన కొన్ని వస్తువులను పరిశీలించి చూసినప్పుడు ఇవి 5000 సంవత్సరాల క్రితానివి వాడినవి అని చెప్పారు. ఇదే ద్వారక కూడా అయి ఉంటుంది అని కూడా కన్ఫర్మ్ చేసి చెప్పారు. ఇక మూడోది పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహం అర్జునుడికి శ్రీకృష్ణుడికి మాత్రమే తెలుసు. కురుక్షేత్ర యుద్ధంలో ఈ పద్మవ్యూహం పన్నినప్పుడు లోపలికి వెళ్ళడమే కానీ బయటికి రావడం తెలియని అభిమన్యుడు లోపలనే వీరమరణం పొందుతాడు. అయితే అర్జునుడు ఒకరోజు సుభద్రకి తను పద్మవ్యూహం గురించి వివరిస్తూ ఉంటాడు. అలా వివరిస్తున్న సమయంలో కడుపులో ఉన్న అభిమన్యుడు లోపలికి వెళ్ళడం ఎలాగో తెలుసుకుంటాడు. కానీ లోపలికి వెళ్ళడం ఎలాగో చెప్పిన అర్జునుడు బయటికి రావడం ఎలాగో చెప్పేలోపే సుభద్ర నిద్రలోకి జారుకుంటుంది. ఇక నిద్రలోకి జారుకున్నది గమనించిన అర్జునుడు ఇక చెప్పడం ఆపేస్తాడు. అలా లోపలికి వెళ్ళడం మాత్రమే తెలుసుకున్న అభిమన్యుడు బయటికి రాలేక పద్మవ్యూహంలో వీరమరణం పొందుతాడు. అయితే ఇదే హిమాచల్ ప్రదేశ్లోని ఒక గోడ పైన దానికి సంబంధించిన గుర్తులు అప్పుడు అర్జునుడు ఆ వ్యూహాన్ని గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఆ వ్యూహాన్ని చెక్కాడు అని ఇప్పటికి కూడా అక్కడ ప్రజలు చెప్పుకుంటూనే ఉంటారు. ఇక నాలుగోది కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ కేదార్నాథ్ అంటే ఆ 18 రోజుల పాటు జరిగిన మహాయుద్ధంలో పాండవులు ఎంతోమంది వీరులను చంపారు. ఇంతమందిని చంపినందుకు పశ్చాత్తాపడి తన పాపాలను కడుక్కుందాము అని శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రార్థిద్దాం, తన పాపాలను కడుక్కుందాం అని అనుకున్నాడు. శివుడు వాళ్ళను క్షమించకూడదు అని చెప్పి వాళ్ళకు దొరకకుండా ఉండడానికి కాశీలో నుంచి అమీర్పూర్కి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళినప్పుడు ఈ పాండవులు కాశీలో చూడగా శివుడు అక్కడ లేడు. కానీ అమీర్పూర్ వెళ్ళి శివుడిని అక్కడ పట్టుకుంటారు. శివుణ్ణి కనుక్కొని ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతారు. అదే ఆయన దొరికిన ప్రదేశమే కేదార్నాథ్ అని. ఇప్పటికి కూడా ఆ ఆధారాల ప్రకారం ఇది 5000 సంవత్సరాల క్రితం పాండవులు నిర్మించిన మందిరం అని ఇప్పటికి కూడా అక్కడ ప్రజలు చెప్పుకుంటూనే ఉంటారు. ఇక ఐదోది న్యూక్లియర్ బాంబు కనిపెట్టిన రాంభట్ అనే ఒక ఆయన. ఇది మహాభారత యుద్ధంలో చివరి రోజుల్లో యుద్ధం చివరిలో అర్జునుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మూలకంగానే నేను ఈ బాంబును కనిపెట్టాను అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మహాభారతం నిజంగానే జరిగింది, దాని మూలకంగానే ఆ బాంబును బ్రహ్మాస్త్రం మూలకంగానే నేను ఆ బాంబును కనిపెట్టాను అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక నెంబర్ 6
లక్కా గృహం. పాండవులను ఎలాగైనా చంపాలి అని కౌరవులు ఒక గృహాన్ని ఏర్పాటు చేశారు. లక్కా గృహం అంటే అది లక్కతోటి తయారు చేయబడింది. దాంట్లో పాండవులను ఎలాగైనా దాని లోపలికి రప్పించి బయట నిప్పంటించి వాళ్ళను చంపాలి అనేదే కౌరవుల వ్యూహం. అయితే అలా పాండవుల లోపల ఉండగా బయట నిప్పంటించగా వాళ్ళు ఒక సొరంగ మార్గంలో నుంచి బయటకు వస్తారు. అది హిమాచల్ ప్రదేశ్లోని గృహ ఇప్పటికీ మనకు అవపడుతూనే ఉంటుంది. ఆ గృహ ఉత్తరప్రదేశ్లోని వర్ణ అనే గ్రామంలో ఇప్పటికీ ఆ గుహ మనకు అవపడుతూనే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చలో బాయ్.